హాయ్ అండి. ఎస్సీ తెలుగు న్యూస్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు తేదీ 7/2/2026 న్యూస్‌లోని కొన్ని ప్రధాన అంశాలను చూద్దాం. ఈ 2 నెలలు దోమలతో జాగ్రత్త. జాన్ రైడ్‌లో ప్రమాదం, ఎస్ఐ మృతి. మొబైల్ యూజర్లు ఒక్కసారి ఈ వీడియో చూడండి. సూర్య మెరుపులు భారత్ స్కోర్ ఎంతంటే చైనా సరికొత్త ఆయుధం, శాటిలైట్లకు ముప్పు. ఇండియాలో నివసించే ప్రతి ఒక్కరూ హిందువే అంటున్న మోహన్ భగవత్. 100లో 31 మాత్రమే స్మార్ట్ సిటీలుగా మారాయి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ 2 నెలలు దోమలతో జాగ్రత్త. ఫిబ్రవరి, మార్చి నెలల్లో దోమల బెడద మరింత పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. నవంబర్ నుంచి జనవరి వరకు దోమలు గుడ్లు పెట్టగా ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరిగి వాటి సంఖ్య పెరుగుతుందని తెలిపారు. దోమలు తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో అత్యంత చురుగ్గా ఉంటాయని, గాలిలో తేమ వల్ల కుడతాయని చెప్పారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ ఉండకుండా చూడటం, కిటికీలు మూసివేయడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జాయ్ రైడ్లో ప్రమాదం, ఎస్ఐ మృతి. హర్యానాలోని సూరజ్కుండ్ జాతరలో ప్రమాదం సంభవించింది. ఓ అడ్వెంచర్ రైడ్ మధ్యలో కూలిపోయింది. జాలీగా రైడ్ ఎంజాయ్ చేస్తుండగా ఒక్కసారి అది కూలడంతో అంతా ప్రాణభయంతో కేకలు వేశారు. వారిని కాపాడేందుకు పోలీస్ ఇన్స్పెక్టర్ జగదీష్ ప్రసాద్ వెళ్లారు. ఈ క్రమంలో మరోవైపు కూడా అది కూలడంతో ఆయన తీవ్రంగా గాయపడి మరణించారు. ఈ ఘటనలో 13 మందికి పైగా గాయాలయ్యాయి. మొబైల్ యూజర్లు ఒకసారి ఈ వీడియో చూడండి. మొబైల్ స్క్రీన్పై మనం చూడాలని ఒక అద్భుతమైన ప్రపంచాన్ని దాగి ఉంటుంది. ప్రతి మొబైల్ ఫోన్పై వేల సంఖ్యలో బ్యాక్టీరియా అండ్ క్రిములు నివసిస్తుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫోన్ ద్వారా ఈ సూక్ష్మజీవులు తమ శరీరంలోకి చేరి ఆరోగ్య సమస్యలు దారితీస్తాయి. అందుకే ఫోన్లు, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. బాత్రూంలోకి తీసుకెళ్తూ తినే సమయంలో చేతిలో ఉంచుకునేవారు ఒకసారి ఈ పైన వీడియోను చూడండి. సూర్య మెరుపులు భారత్ స్కోర్స్ ఎంతంటే టీ20 వరల్డ్ కప్లో భాగంగా యూఎస్ఏతో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 161.9 స్కోర్ చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ 84 రాణించగా తిలక్ వర్మ 25, ఈశాన్ 20 పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. చైనా సరికొత్త ఆయుధం, శాటిలైట్లకు ముప్పు. భూమి నుంచే శాటిలైట్లను ధ్వంసం చేసే హైపర్ మైక్రోవేవ్ వెపన్ను చైనా అభివృద్ధి చేసినట్లు తెలుస్తుంది. గిగావాట్ ఎనర్జీ ఉత్పత్తి చేసే ఈ సిస్టమ్ మాస్క్ చెందిన స్టార్లింక్ వంటి లో ఎర్త్ ఆర్బిటల్ శాటిలైట్లను టార్గెట్ చేయగలదని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. ట్రక్కులు, షిప్లు, విమానాలపై అమర్చేలా ఈ ఆయుధాన్ని రూపొందించినట్లు సమాచారం. ఈ వెపన్పై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇండియాలో నివసించే ప్రతి ఒక్కరూ హిందువే అంటున్న మోహన్ భగవత్. హిందూ అనే పదం పేరు కాదని, అది ఒక విశేషణం అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఇండియాలో నివసించే ప్రతి ఒక్కరిని హిందువుగా సంబోధించవచ్చని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ ఏ వర్గానికి వ్యతిరేకం కాదని తెలిపారు. తమకు అధికారం, పబ్లిసిటీ కూడా అవసరం లేదన్నారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి యాక్టర్ సల్మాన్ ఖాన్, హేమా మాలిని సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. 100లో 31 మాత్రమే స్మార్ట్ సిటీలుగా మారాయి. 100 నగరాల్లో కేవలం 31 మాత్రమే ఇప్పటి వరకు స్మార్ట్ సిటీలుగా మారినట్లు కేంద్రం ఓ ఆర్టీఐకి సమాధానం ఇచ్చింది. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కటి కూడా లేవు. ఈ నగరాల కోసం 10 ఏళ్లలో 59,385 కోట్లు ఖర్చు చేసింది. వైజాగ్ సహా మరో 43 నగరాల్లో పనులు దగ్గర పడినట్లు తెలిపారు. కాకినాడ, తిరుపతితో పాటు 26 పట్టణాలు స్మార్ట్ సిటీలుగా మారేందుకు టైం పడుతుందని పేర్కొన్నారు. 2025 మార్చి నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. తిరిగి మళ్ళీ రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ. కంటెంట్ నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.